ఆ చాయిస్ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా ఒకటి, వీళ్ళ ముగ్గురి కలయిక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు థ్రెట్ట, మెజార్టీకి థ్రెట్ట? రెండిటికి థ్రెట్ ఉంటుంది. గెలుపుకి థ్రెట్ ఉంటుంది ఖచ్చితంగా. గెలుపు కూడా ముగ్గురు ఉంటుందా? కనుక బలమైనటువంటి సీట్లతో పవర్ షేరింగ్తో కనుక దిగితే, అంటే భారతీయ జనతా పార్టీ పవర్ షేరింగే ఇంపాక్ట్ చూపెడదాం అనుకుంటుంది. ఒక ఏడాది ఏదో అంటే ఎవరి కోసం అడుగుతారు ఒకవేళ అడిగితే? నాకు నేను అనుకోవడం అయితే 3 ఏళ్ల పాటు తెలుగుదేశాన్ని తీసుకోమంటారు, ఒక ఏడాది పవన్ కళ్యాణ్కి ఇవ్వమంటారు, ఒక ఏడాది బీజేపీకి ఇవ్వమంటారు. అప్పుడు 5 ఏళ్ళు నడుచుద్ది కదా, అప్పుడు పవర్ షేరింగ్ అనేది కరెక్ట్ అవుతుంది అని అడుగుతారు. తెలుగుదేశం అందుకు ఒప్పుకుంటుందా అనేది లెక్క. అట్లా ఒప్పుకుంటే తెలుగుదేశం ఓటరు టీడీపీకి వేయడు. అవును. అట్లా వెళ్తే వాళ్ళని బలోపేతం చేసినట్టు అవుద్దని పవర్ షేరింగ్ ఒప్పుకోరు. కాబట్టి అక్కడ ఒక లాజిక్ ఉంది ప్రాక్టికల్. అంటే పవర్ షేరింగ్ గతంలో అంటే మహారాష్ట్రలో అడిగినట్టున్నారు కదా, అడిగిన సందర్భం. తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు పవర్ షేరింగ్ ఎవరికి ఇవ్వలేదు. అసలు మంత్రివర్గంలో చేర్చుకోవడమే ఫస్ట్ టైం మొన్నటిసారి బీజేపీ ఇద్దరికి ఇవ్వడం. అంతే తప్పించి ఇంతవరకు పవర్ షేరింగ్ సెంట్రల్లో ఇది పవర్ షేర్ చేసుకుంది యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏలు. కానీ ఇది తన దగ్గర షేరింగ్ మాత్రం ఇంతవరకు ఇవ్వాల. క్రిందటిసారి ఇద్దరికి ఇవ్వడం గ్రేట్ అనుకుంటే ఈ దఫా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఒప్పుకుంటుందని నేను అనుకోను. అట్లా కానప్పుడు బలమైన ఈ పొత్తు అనేది బలం ఉండదు. అంటే వాళ్ళు కూడా ఏమైనా కేంద్ర మంత్రి పదవులు ఇస్తామని చెప్పి అది ఇస్తారు కదా, ఎన్డీఏలో చేరితే ఆటోమేటిక్ ఇస్తారు కదా, వాళ్ళకి ఏమైనా ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తం.